హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో మరో ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అదే గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక. ప్రస్తుతం అందరి దృష్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికపైనే ఉంది. ఈ నెల 27న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానానికి బైపోల్ జరగనున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికపైనే పార్టీలు ఫోకస్ పెంచాయి. సిట్టింగ్ సీటు కాపాడుకోవాలని బీఆర్ఎస్ పావులు కదుపుతుండగా కాంగ్రెస్, బీజేపీలు ఎలాగైనా నెగ్గి తీరాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానానికి పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. జనగాం ఎమ్మెల్యేగా పల్లా ఎన్నిక కావడంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్తో పాటు నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న అశోక్ కూడా పోటీలో ఉండడంతో ఈ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. గతంలో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ప్రచారం మొదలుపెట్టారు. తన ఆస్తులను కూడా ప్రభుత్వానికి ధారాదత్తం చేసి పెద్ద చర్చకు తెరలేపారు. 2021లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన మల్లన్న 1.49 లక్షల ఓట్లు సాధించి పల్లాకు ముచ్చెమటలు పట్టించారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో మల్లన్నను గ్రాడ్యుయేట్స్ ఆదరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ ఉనికిపై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ ఈ ఉప ఎన్నికను పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. పల్లాను మరోసారి ముందుంచి ఏనుగుల గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తుండగా మరోవైపు ఎలాగైనా గెలవాలని బీజేపీ కూడా పట్టుదలతో కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతూ నిరుద్యోగుల గొంతుకగా పేరొందిన అశోక్ కూడా తన మిత్రులతో కలిసి క్యాంపెయిన్ షురూ చేశారు. అయితే పట్టభద్రుల ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థుల ఫీవర్ పట్టుకుంది. జడ్సన్, అశోక్ల పోటీ కారణంగా ఓట్లు చీలి తమ ఓటమికి దారి తీస్తుందా అని ఆందోళన చెందుతున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఇన్ని ఈక్వేషన్స్ల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈసారైన విజయం సాధిస్తారా లేదా అనేది చూడాలి.